వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. నేను ప్రియా. మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం ప్రధాన రహదారిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ భారతీయులెవరూ మర్చిపోలేని రోజు అని పేర్కొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంటరానితనాన్ని రూపుమాపి దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలను హక్కులను ప్రసాదించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దళిత నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు శ్రీవాస్ నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవలు కానీ, ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవలు కానీ, ఈ యొక్క రాజ్యాంగంలో ఆయన పోషించినటువంటి పాత్ర కానీ, ప్రతి విషయాన్ని కూడా గౌరవ మంత్రివర్యులను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. కులతత్వం, అంటరానితనాన్ని రూపుమాపి సమానత్వాన్ని తీసుకురావడానికి మరి ఆయన విశ్వాస వరకు కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు, ఉన్నత పదవుల్లో ఉన్నారు, లేకపోతే రాజకీయ పదవుల్లో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన విషయాన్ని. అలాగే మహిళలకి చదువు ఎంత ముఖ్యమో ఆయన చాటి చెప్పి, అలాగే ఓ తండ్రికి కొడుక్కి ఎంత ఆస్తిలో వాటా ఇస్తారో కూతురికి కూడా అంతే వాటా ఇవ్వాలని చెప్పి ఆయన మరి ఆ సమానత్వం కోసం, ఆడబిడ్డలకి సమానత్వం కోసం మరి పోరాటం మొదలుపెట్టి, అదేవిధంగా ఈ యొక్క ఆయన భౌతికంగా మన దగ్గరికి ఉండకపోవచ్చు, కానీ ఆయన శాశ్వతంగా రాజ్యాంగాన్ని రచించి అంతర్ముఖులకి చిరస్థాయిగా ఉండాలని అదేవిధంగా ఈరోజు ఓటు హక్కు అందరికీ ఉండాలి. ఓటు హక్కు ద్వారా మనం ఏదైనా సాధించవచ్చని మరి ఓటు హక్కు గౌరవించి ఆయన అడుగుజాడలో నడిచే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని ఆర్టికల్స్ కానీ, అదేవిధంగా హక్కులు, ముఖ్యంగా ఆస్తి హక్కులు కానీ, అన్ని రకాల హక్కులు కూడా మనకు కలెక్ట్ చేశారంటే అది నిజంగా రాజ్యాంగ నిర్మాణంలో శాశ్వతంగా మొత్తం బడుగు బలహీన వర్గాలందరూ కూడా డెవలప్ అయ్యే విధంగా దాన్ని రాయడం జరిగింది. దానికి ఈరోజు విషయంలో అయితే చాలా మంది నాయకులు ఒక విద్యావంతులకు ఇవ్వాలని, లేదా ఆస్తున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోరాటం చేసినప్పుడు కూడా లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా గతంలో మా తాతయ్య గారు కౌన్సిలర్ 3 సార్లు చేసిన, మా తండ్రి 2 సార్లు చేసిన బీసీ అనే కార్డు మీద వచ్చింది. అది ఆ రిజర్వేషన్ ప్రసాదించిన ఆయన మా మహనీయుడు అంబేద్కర్
మరొకసారి మీ అందరికీ కూడా 134వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జోహార్ 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 జోహార్. అడుగు బలహీన వర్గాల ఐక్యత, బలహీన వర్గాల ఐక్యత, బలహీన వర్గాల ఐక్యత,